సార్ షవర్మా అని చెప్పి ఒకటి ఉంటుంది. ఒక టవర్ కింద మొత్తం పెడతాడు చికెనంతా. అది కరెక్ట్‌గా అందరికి నీట్‌గా అయ్యేటట్టు రోడ్డు పక్కన పెడతాడు వాడు. అది అలాగే ఉంటది. ఆ టవరంతా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆడెప్పుడో వండేస్తాడు. అది అలాగే ఉంటది. వ్ వచ్చి ఆర్డర్స్ వచ్చిన బట్టి కట్ చేస్తాడు, ఏస్తాడు. సాయంత్రానికి మళ్ళా ఆ టవర్ అలాగే సగం అయిపోయిన టవర్ అలాగే ఉంటది. అది మళ్ళా తీసుకెళ్ళి మళ్ళా నెక్స్ట్ రోజు అది ఈ పెడతాడు. షవర్మాతోనే కార్ఖానా సైడు, ఆల్వాల్ సైడు నలుగురు చనిపోయి మీరు చూసారో లేదో ఒక వీడియో ఒకటొచ్చింది. ఒక ఎలకొచ్చి నీట్‌గా తింటుంది. ఆ షవర్మా కింద టవర్ దగ్గర కూర్చుంది తింటుంది. ఆ వీడియో మీరు చూసారో లేదో? చూడలే. ఓకే. కానీ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఎనీ ప్రిపేర్డ్ ఫుడ్ అంటే తయారు చేసే తయారు చేసే వంటల్లో ఎక్కడ సింథటిక్ ఫుడ్ కలర్ వాడకూడదు చట్ట ప్రకారము. అది అన్‌సేఫ్ ఫుడ్. అన్‌సేఫ్ ఫుడ్ ఈజ్ నాట్ ఎ ఫుడ్. ఇట్ ఈజ్ మై ఇది. చట్ట ప్రకారము చికెన్ 65లో కలర్లు, మటన్‌లో కలర్లు, బిర్యానీలో కలర్లు ఇది చట్టరీత్యా వెయ్యకూడదు. నేచురల్ కలర్సే ఎయ్యాల. ఓకే. అది మీరు చక్కగా చెప్పాలి అందరికి. హ్మ్. ఎందుకంటే కలర్స్ లీడ్స్ టు కార్సినోజెన్. మొన్న మీరొకటి అబ్జర్వ్ చేసారో సమ్మక్క సారక్క జాతర దగ్గర ఒక కోవా బంద్ అని ఒక ఇష్యూ జరిగింది. ఒక ముస్లిం అతను పాపం ఏదో అమ్ముకుంటున్నాడు రూ. 5కి బన్ను. వీళ్ళేదో అతన్ని ఏదో హిందూది, ముస్లిం అన్నారు. అది డిఫరెంట్ టాపిక్. మనకు సంబంధం లేని టాపిక్. బట్ ఆ మొత్తం డిస్కషన్‌లో ఒక వాలిడ్ పాయింట్ అనేది మిస్ అయింది. రూ. 5కి బన్. కోవా బన్. మీరు చూస్తే చాలా చోట్ల వ్యాన్‌లు పెట్టి అమ్ముతున్నారు గూడా. వాడు ఒక కట్ చేసి మధ్యలోకి ఇలా కోవా పెట్టి ఇచ్చేస్తాడు రూ. 5కి. ఒక బన్నో, మిల్క్ పేడతో చేసే కోవా రూ. 5కి ఎలా వస్తదనేది పాయింట్ గదా! అది అసలు ఐస్ క్రీమ్‌లోనే మిల్క్ లేనప్పుడు మీరు ఐస్ క్రీమ్‌లోనే మిల్క్ లేదు బయట. ఓకే. ఆశ్చర్యపోయే వ్యవహారాలు అందరికది. ఓకే. పిల్లలైతే ఆశ్చర్యపోతున్నారు నేను చెప్తుంటే. ఇంకన్నప్పుడు దాంట్లో కోవాలో మిల్క్ ఎక్కడుంటది సార్? సో, ఏంటి సార్ వీళ్ళేం జేస్తారు? అంటే ఏ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి మిల్క్ కోవా జేయడానికి? అంటే కోవా అంటే మిల్క్‌తోనే చేసేది. మిల్క్‌లో చాలా ఉంటది సార్. ఓకే. ఇప్పుడు మనం ఎంత పద్ధతిగా ఎళ్ళిపోతుంటామో, వాళ్ళు గూడా ఆ రూట్‌లో వచ్చేస్తున్నారు. ఇప్పుడు కల్తీ చేసేవాడు గూడా మనకంటే ముందు ఫాస్ట్ ఉంటున్నాడు. హ్మ్. మనం ఇది వద్దు అనంగానే అది చేసేస్తున్నాడు. వేరేది ఎతుకుతున్నాడు. లేకపోతే ఇన్ని రావు గదా సార్ మనకి. పన్నీర్‌లు ఇవన్నీ ఎట్లొస్తాయి సార్?